జోజో టీవీ. మాయా గుర్రం. రీతా ఇంకా శబ్నంకి చదువుకోవడం అంటే బాగా ఇష్టం. కానీ వాళ్ళ గ్రామానికి స్కూల్ చాలా దూరంగా ఉంటుంది. ప్రతిరోజు వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవారు. వాళ్ళు రోజు ఉదయం ఎంత త్వరగా బయలుదేరినా సరే వాళ్ళు స్కూల్కి చేరుకునేసరికి 2-3 పీరియడ్లు అయిపోయేవి. ఇంకా వాళ్ళు ఆలస్యంగా స్కూల్కి వెళ్ళేవారు. ఇవాళ కూడా మనం స్కూల్కి లేటుగా వచ్చాము. రేపు అడవి దారి గుండా వద్దాము, చూద్దాము, త్వరగా వస్తామేమో. హా, నువ్వు సరిగ్గా చెప్పావు శబ్నం, రేపు అలాగే చేద్దాము. మరుసటి రోజు ఇద్దరు అక్కా చెల్లెలు అడవిదారిలో త్వరగా స్కూల్కి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. ఇంక వాళ్ళు వెళ్తారు కూడా. అప్పుడే వాళ్ళకి దారిలో ఒక పెద్ద రాయి కనబడుతుంది. ఆ రాయి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. శబ్నం ఆ రాయిని ముట్టుకుని చూసిన వెంటనే అందులో నుండి ఒక దేవకన్య బయటికి వస్తుంది. అరే, నువ్వు ఎవరు? అప్పుడు దేవకన్య, నేను ఒక దేవకన్యను. నేను శపించబడ్డాను. నేను శాపం నుంచి దూరం అవ్వాలంటే తెలివైన వాళ్ళు నన్ను ముట్టుకోవాలి. అప్పుడే శాపం నుంచి విముక్తి పొందగలను. నీ పేరు ఏంటి? నా పేరు శబ్నం. తను మా అక్క. శబ్నం, నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నువ్వు చాలా మంచిదానివి. చెప్పు, నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? అప్పుడు శబ్నం దేవకన్యతో ఇలా అంటుంది. నిజంగా నువ్వు మా కోసం ఏదైనా చెయ్యగలవా? హాహా, తప్పకుండా చెయ్యగలను. ఏం నమ్మకం లేదా? రోజు నాకు మా అక్కకు స్కూల్కి వెళ్ళడానికి ఆలస్యమవుతుంది. నేను బాగా చదువుకోవాలనుకుంటున్నాను. మా పేదరికం దూరం చేసుకోవాలి అనుకుంటున్నాను. కానీ నేను ఏం చేయాలి? మేము ఏమీ చేయలేకపోతున్నాము. మా అక్క కూడా చదువుకోవాలి అనుకుంటుంది. కానీ మేము స్కూల్కి వెళ్ళేసరికి మాకు చాలా ఆలస్యం అయిపోతుంది. దానివల్ల మేము 2-3 క్లాసులు మిస్ అవుతున్నాము. దానికి నువ్వు మా కోసం ఏదైనా చేయగలవా దేవకన్య? దేవకన్య వెంటనే అక్కడ ఒక అందమైన గుర్రాన్ని ప్రత్యక్షం చేస్తుంది. ఆ గుర్రం ఎంత అందంగా ఉంటుందంటే దాన్ని చూసిన తర్వాత ఇద్దరు అక్కా చెల్లెలు ఆనందంతో, ఎంత అందంగా ఉంది! దేవకన్య వాళ్లతో, ఇవాల్టి నుంచి ఈ గుర్రం మీదే. దాని మీద ఎక్కిన వెంటనే అది మిమ్మల్ని స్కూల్కి చేరుస్తుంది. ఒక్క సెకండ్లోని ఇది చాలా మైళ్ళు తీసుకెళ్లగలదు. కానీ ఒక షరతు గుర్తుపెట్టుకోండి, అడవి బయటకు దీన్ని తీసుకుని వెళ్ళకండి. స్కూల్ దగ్గరికి వెళ్ళిన వెంటనే అడవి లోపల దిగిపోండి. ఎందుకంటే మిమ్మల్ని ఇంకా ఈ గుర్రాన్ని ఎవరూ చూడకుండా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఎవరైనా చూస్తే ఆ మాయ పని చెయ్యకుండా పోతుంది. హా, నిజంగానా? ఇద్దరు అక్కా చెల్లెలు గుర్రం మీద కూర్చుంటారు. దాంతో, పద, మా స్కూల్ దగ్గరికి తీసుకుని వెళ్ళు. ఇంకా గుర్తుపెట్టుకో, నువ్వు అడవి లోపల మాత్రమే ఉండాలి. అక్కడి దాకా దించు. అక్కడి నుంచి మేము త్వరగా వెళ్తాం. క్షణంలోనే గుర్రం వాళ్ళని స్కూల్ దగ్గర దింపుతుంది. ఇద్దరు అక్కా చెల్లెలు స్కూల్ సమయం కన్నా ముందే స్కూల్కి చేరుకుంటారు. ఇంకా చాలా ఆనందంగా చదువుకుంటూ ఉంటారు. సైకిల్ మీద గుడ్లు అమ్మేవాడు. గ్రామంలో మోహన్ లాల్ అనే వ్యాపారి గుడ్లు అమ్మడానికి సైకిల్ మీద వస్తూ ఉండేవాడు. అతని దగ్గర పాత విరిగిపోయిన సైకిల్ ఉండేది. అతను ఎలాగోలా సైకిల్ వెనక గుడ్లను కట్టి వాటిని గ్రామంలో అమ్మడానికి తీసుకుని వెళ్ళేవాడు. అదే గ్రామంలో కిషోరి అనే ఒక తెలివైన అమ్మాయి ఉండేది. తను చదువులో ఎప్పుడూ నెంబర్ 1గా ఉండేది. అందరూ తనని బాగా పొగిడేవారు. తను వేసిన చిత్రకళలు పెద్ద పెద్ద ప్రదర్శనలోకి వెళ్ళేవి. చదువులో అయితే తను ఎలా అయినా ఫస్టే వచ్చేది. అరే, ఏం తినిపిస్తావో నీ కిషోరికి రాదా? ప్రతి చోట తన పొగిడితే వినపడుతుంది. చాలా మంచి, చాలా తెలివైన అమ్మాయి మీ పాప. ధన్యవాదాలక్క. ఒకరోజు మోహన్ దాస్ గుడ్లు అమ్మడానికి కిషోరి గ్రామానికి వస్తాడు. కిషోరి వాకిట్లో ఆడుకుంటూ ఉంటుంది. వాళ్ళు చూసుకోకుండా ఒకరిని ఒకరు గుద్దుకుంటారు. సైకిల్ గుద్దుకోవడం వల్ల కిషోరి దూరంగా వెళ్ళి పడుతుంది. ఇంకా మోహన్ దాస్ గుడ్లు అన్నీ సైకిల్ మీద నుంచి కింద పడి పగిలిపోతాయి.
అరే తల్లి, అరే తల్లి, నీకు దెబ్బ తగలేదు కదా? నేను చూసుకోలేదు, ఎండ బాగా ఉంది కదా. అరే, నా గుడ్లన్నీ పగిలిపోయాయి. అరే, చాలా నష్టపోయాను. సరే, ఏం పర్వాలేదు. అరే తల్లి, నీకు దెబ్బలేం తగలేదు కదా? ఎలా ఉంది? కిషోరి ఏడుపు ఆపేస్తుంది. తను చూస్తుంది మోహన్ దాస్ గుడ్లన్నీ పగిలిపోయాయి అని. అతనికి చాలా నష్టం వచ్చింది అని. అయినా ఆ వ్యక్తి కిషోరి గురించి బాధపడుతూ ఉంటాడు. అంకుల్, నాకు దెబ్బ తాకలేదు, తప్పు కూడా నాదే. ఆడుకుంటూ ఆడుకుంటూ చదువుకుంటూ ఉన్నాను. నా వల్ల మీ గుడ్లన్నీ పగిలిపోయాయి. మీకు చాలా నష్టం జరిగింది కదా? అరే, ఏం పర్వాలేదులే తల్లి, ఇదంతా నడుస్తూనే ఉంటుంది. నా తలరాతే అలా ఉంది. పద, నేను నిన్ను మీ ఇంటి దగ్గర దింపి వస్తాను. లేదు అంకుల్, ఏం పర్వాలేదు. కానీ రేపు మీరు మళ్ళీ మా గ్రామానికి వస్తారు కదా, మళ్ళీ గుడ్లమ్మడానికి. అరే, అదేం లేదు తల్లి. నా గుడ్లు మీ ఊర్లో ఎవరూ కొనరు. ఎప్పుడూ నా గుడ్లు ఇలానే వృధా అయిపోతాయి. రేపు మీరు తప్పకుండా రండి, మీ గుడ్లన్నీ అమ్ముడుపోతాయి. నేను ప్రమాణం చేస్తున్నాను. అవునా? సరే, నేను రేపు వస్తానులే. మరుసటి రోజు మోహన్ దాస్ చాలా గుడ్లు తీసుకుని గ్రామానికి వస్తాడు. ఇంకా అతని గుడ్లు అన్నీ త్వరగా అమ్ముడుపోతాయి. అరగంటలో మోహన్ దాస్కి మంచి డబ్బు వస్తుంది. చెట్టు కింద పుస్తకం చదువుతున్న కిషోరిని చూసి మోహన్ దాస్ తనని ఇలా అడుగుతాడు. అరే ఓ తల్లి, నీ నోట్లోని ఆ సరస్వతీదేవి కూర్చొనుంది. నా గుడ్లు అన్నీ అమ్ముడుపోయాయి. మోహన్ దాస్ బాబాయ్, నేను అందరికీ చెప్పేశాను, నా తెలివికి కారణం మీ గుడ్లు అని. అవి రోజు నేను తింటాను అని. ఇంక రోజు మీ గుడ్లు అమ్ముడుపోతాయి. మీరు వస్తూ ఉంటారు కదా? తప్పకుండా తల్లి, నువ్వు నా పనిని 4 రెట్లు పెంచేశావు. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి. మాయా కుక్కబొమ్మ ఇంకా సింహం. రాజు దగ్గర టామీ అనే ఒక అందమైన కుక్క ఉండేది. దాని దగ్గర ఒక అందమైన బాలు ఉండేది. ఆ కుక్క ఎప్పుడూ ఆ బాల్తోనే ఆడుకునేది. రాజుకి తన కుక్క అంటే చాలా ఇష్టం. ఒకరోజు అందరూ ఏమనుకుంటారంటే, వాళ్ళు అక్కడ ఒక సింహాన్ని చూశారని, అది అడవిలో నుండి పారిపోయి గ్రామానికి వచ్చింది అని. అందరూ వాళ్ళ జంతువులని ఇంటి లోపల పెట్టుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు అనుకోలేదు వాళ్ళ జంతువులని సింహం తినాలి అని. రాజు వాళ్ళ అమ్మ రాజుకి అర్థమయ్యేలా చెప్తుంది. బాబూ, రాజు వినలేదా నువ్వు ఈ విషయం? అడవి నుంచి ఒక సింహం వచ్చిందట. అది నీ టామీని తినేస్తుంది. ముందు త్వరగా దీన్ని లోపలికి తీసుకువెళ్ళి దాచిపెట్టు. రాజు అతని కుక్కని ఇంటి లోపల పెట్టుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత గ్రామం మళ్ళీ ముందుగా మామూలుగా మారిపోతుంది. అందరూ మర్చిపోతారు గ్రామంలో ఒక భయంకరమైన సింహం తిరుగుతోందని. ఒకరోజు టామీ వాకిట్లో బాలాడుతూ ఉంటుంది. అప్పుడే హఠాత్తుగా అక్కడికి సింహం వస్తుంది. ఇంకా టామీ ఆడుకోవడం చూస్తుంది. వావ్, ఈ బాల్ ఎంత అందంగా ఉంది. ఇవాళ నేను ఈ బాల్ని అడవిలోకి తీసుకుని వెళ్తాను. సింహం తనపైన దాడి చేసి ఆ బాల్ని తీసుకుని అడవి వైపుకు పరిగెడుతూ ఉంటుంది. టామీ దాని వెనకాల పరిగెడుతూ ఉంటుంది. టామీ పరిగెత్తడం చూసి రాజు కూడా దాని వెనకాల పరిగెడుతూ ఉంటాడు. అరే ఆగు టామ్, నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు? అది చాలా భయంకరమైన సింహం. ఆగు ఆగు. కానీ టామీ కూడా ఆగనే ఆగదు. అది సింహంతో పాటు అడవికి వెళ్ళిపోతుంది. రాజు వాళ్ళమ్మ రాజు వెనకాల పరిగెడుతూ వస్తుంది. అరే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. అరే బాబూ, రాజు బాబు, నువ్వు అడవికి వెళ్ళాలని లేదు కదా. పద, ఇంటికి పద. అయ్యో భగవంతుడా, ఈ కుక్క మాయలో పడి నువ్వు పిచ్చోడు అయిపోతున్నావు. రాజు గట్టిగా ఏడుస్తుంటాడు. టామ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అరే, నువ్వు బాధపడుకో, ఆ బాల్ తీసుకుని వచ్చేస్తుంది. బాధపడుకు నాన్నా. చాలా రోజులు గడిచిపోయాయి. కానీ టామీ మాత్రం తిరిగి రాదు. ఒకరోజు ఉదయాన్నే రాజు వాళ్ళ అమ్మకి బట్టలు ఉతకడానికి సహాయం చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ బట్టలు ఉతుకుతూ ఉంటుంది. ఇంకా రాజు వాటిని ఆరేస్తూ ఉంటాడు. హఠాత్తుగా అతనికి టామీ కనిపిస్తుంది. టామీ నోట్లో అదే బాల్ ఉంటుంది.
దేంతో అయితే అది ఎప్పుడూ ఆడుకుంటూ ఉండేది. రాజు టామీని చూసి చాలా ఆనందపడతాడు. అమ్మా చూడు, టామ్ వచ్చింది. కుక్క వెంటనే పరిగెడుతూ రాజు దగ్గరికి వెళ్తుంది. ఇంకా గట్టిగా హత్తుకుంటుంది. ఇంకా మళ్ళీ రాజు ఇంకా టామీ కలిసి ఆనందంగా ఉంటారు. ఎందుకంటే చాలా కష్టపడి టామీ దాని బొమ్మని కాపాడుకుని వచ్చింది. ఒక కుందేలు జంట అడవి మధ్యలో ఉండేవి. అవి ఎప్పుడూ వాటి భోజనం కోసం చాలా దూరం వరకు యాత్రలు చేయాల్సి వచ్చేది. ఒకరోజు ఒక కుందేలు దాని భార్యతో ఇలా అంటుంది. అయ్యో భార్యామణి, మనమంత దూరం పరిగెత్తుతూ వెళ్ళినా కానీ మనకి తినడానికి కొన్ని క్యారెట్లు దొరుకుతున్నాయి. కనీసం ఇంకో చేతిలో పట్టుకోవడానికి కూడా ఏమీ మిగలడం లేదు. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఆకలవుతుంది. ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. మీరు సరిగ్గా చెప్పారండి. మనం చాలా సంవత్సరాల నుండి ఇదే ప్రక్రియ పాటిస్తున్నాము. నేను ఏమంటున్నానంటే, అడవి మధ్యలో మనది కాస్త భూమి పడి ఉంది. అక్కడ మనము క్యారెట్లు పండించడం మొదలు పెడితే మనకి నచ్చిన భోజనం మనం సొంతంగా పండించుకోవచ్చు. అరే వా భార్యామణి, నువ్వు చాలా మంచి ఉపాయం చెప్పావు తెలుసా. రేపటి నుంచి పని మొదలు పెడదాం. కుందేలు జంట ఇద్దరూ కలిసి చాలా కష్టపడతారు. అనవసరంగా పడి ఉన్న వాళ్ళ భూమి కష్టపడి దున్ని క్యారెట్ పంట నాటుతారు. వాళ్ళ కష్టానికి ఫలితంగా అక్కడ చాలా త్వరగా క్యారెట్లు పండుతాయి. ఇప్పుడు వాటికి రోజు దూరం వరకు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. చూసారా, కష్టపడిన దానికి ఫలితం ఎప్పుడూ కూడా బాగానే ఉంటుంది అండి. ఇప్పుడు ఈ క్యారెట్లు తింటుంటే చూడండి ఎంత మజా వస్తుందో కదా మనకు. ఇంటి క్యారెట్లు తింటూ ఉంటే చాలా మజా వస్తోంది. ఇవాళ నేను ఎన్ని క్యారెట్లు తెంచుతాను అంటే అడవి మొత్తానికి క్యారెట్ హల్వా పెడతాను. ఇద్దరు భార్యాభర్తలు చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ పొలం గురించి చెప్తారు. వాళ్ళకి కూడా క్యారెట్లు తినిపించి వాళ్ళని కూడా ఆనందపరిచేవారు. కానీ ఒకరోజు వాళ్ళిద్దరూ వాళ్ళ పొలానికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల అడవుల్లో ఉండే కుందేలు అన్నీ వాళ్ళ పొలానికి వచ్చి వాళ్ళ భోజనాన్ని తింటూ ఉంటారు. అయ్యో రామా, ఇదేంటి, కష్టపడింది నేను, ఇవన్నీ తింటుంది వీళ్ళ. అప్పుడే పక్కనే ఉన్న ఎలుక కుందేలుతో, అరే అయితే ఏమైంది, చాలా సంవత్సరాల నుంచి నువ్వు కూడా అలాగే చేసావు కదా. వేరే వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్యారెట్లని దొంగిలించుకొని తినేదానివి. వాళ్ళు కష్టపడి పండించింది తిని ఇంటికి వచ్చేదానివి. నువ్వు కష్టపడి పండించింది తింటే నీకు బాధగా అనిపిస్తుందా? ఎలుక మాటలు విని కుందేలుకి దాని తప్పు తెలుస్తుంది. కానీ ఇప్పుడు అది ఒక ఉపాయం గురించి ఆలోచిస్తుంటుంది. అరే సరే సరే, నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ దీనికి పరిష్కారం ఏంటంటావు? అప్పుడే దాని స్నేహితుడు ఎలుక ఇలా అంటుంది. ఇది చాలా తేలిక. నేను నీకోసం ఒక మట్టి కుందేళ్ళు తయారు చేసి ఇస్తాను. దాన్ని నువ్వు ఈ పొలం మధ్యలో పెట్టు, ఇంకా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా పెట్టు. అప్పుడు వచ్చే వాళ్ళకి తెలుస్తుంది ఈ పొలానికి నువ్వే యజమానురాలివని. ఇక ఈ పొలం దగ్గరికి ఎప్పుడు రారు. ఇది బాగుంది. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఎలుకతో కలిసి చాలా మట్టి కుందేళ్లు తయారు చేస్తారు. ఇంక వాటిని పొలానికి 4 దిక్కులా పెడతారు. అప్పటి నుంచి వాళ్ల పొలం దగ్గరికి ఎవ్వరూ రారు. ఏ చెడు దృష్టి తగలదు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కష్టపడి క్యారెట్లు పండించుకునేవారు. అందుకే అంటారు, బుద్ధితో ఏ సమస్యకైనా ఉపాయం ఆలోచించవచ్చు అని. మట్టిగాడిద. రాజు నాన్నగారు సిటీలో పనిచేసేవాడు. ఒకరోజు అతను 2 రోజులు సెలవు తీసుకుని గ్రామానికి తిరిగి వస్తాడు. ఇంకా వాళ్ళ కొడుకు రాజుకి ఒక అందమైన ప్లాస్టిక్ బొమ్మ తీసుకుని వస్తాడు. రాజుకి ఆ బొమ్మ బాగా నచ్చుతుంది. అతని తండ్రి 2 రోజుల తర్వాత మళ్ళీ సిటీకి వెళ్ళిపోతాడు. రాజు రోజంతా ఆ గాడిదతో ఆడుకునేవాడు. అమ్మా చూడు, ఈ గాడిద ఎంత అందంగా ఉందో. నాన్న నాకు మంచి బహుమతిని ఇచ్చాడు. ఈ బొమ్మని చూసి నేను రోజంతా ఆనందంగా ఆడుకుంటాను. సరే, ముందు వచ్చి భోజనం చెయ్యి, ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఆడుకో. రాజు అతని గాడిదతో పడుకుంటాడు. ఆ రోజు రాత్రి చాలా పెద్ద తుఫాను వస్తుంది. మంచం మీద నుంచి అతని గాడిద కింద పడిపోతుంది. ఇంకా విరిగిపోతుంది. రాజు గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. అమ్మా చూడు, అమ్మా నాన్న నా కోసం తెచ్చిన బహుమతి విరిగిపోయింది. ఇది ప్లాస్టిక్ బొమ్మ. అమ్మా నేను ఇప్పుడు ఏం చెయ్యను? రాజు వాళ్ళమ్మ అతన్ని ఓదారుస్తుంది, చాలా నచ్చజెప్తుంది. కానీ రాజు అస్సలు ఏడుపాపడు. మరుసటి రోజు అతను వాకిట్లో కూర్చొని అతని గాడిద గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటాడు.
అమ్మా, నేను ఎవరితో ఆడుకోవాలి? నాకు ఆ గాడిదంటే చాలా ఇష్టం. దానికన్నా మంచి బొమ్మ నా దగ్గర ఏదీ లేదు. అరే బాబు, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఇదిగో నీ పేపర్ ఇంకా డ్రాయింగ్ పెన్సిల్ తీసుకుని దాని బొమ్మ గీయే, ఇంకా దాన్ని నీతో ఎప్పటికీ ఉంచుకో. మెల్లిమెల్లిగా రాజు బొమ్మ గీస్తాడు. అచ్చం దాని గాడిదలానే దాన్ని కత్తిరించి అతను దాన్ని అతని దగ్గర పెట్టుకుంటాడు. కానీ ఒకరోజు మళ్ళీ గాలి దుమారమిస్తుంది. ఇంకా ఆ పేపర్ ఎగిరిపోతుంది. అమ్మా, నా పేపర్ గాడిద ఎగిరిపోయింది. ఇప్పుడు నేను ఏం చెయ్యను? అరే అరే, ఇప్పుడు నీకు గాడిద తయారు చేయడం బాగా వచ్చింది. కొంచెం బంకమట్టి తీసుకుని దానితో తయారు చేసి చూడు. రాజు మెల్లిమెల్లిగా చాలా రోజులు ఆ మట్టితో గాడిదను తయారు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక వారం తర్వాత రాజు సాధిస్తాడు. ఇప్పుడు అతని దగ్గర అందమైన మట్టి గాడిద ఉంది. ముందు ప్లాస్టిక్, ఆ తర్వాత పేపర్. కానీ వాళ్ళమ్మ ఆ గాడిదని చూసి ఆశ్చర్యపోతుంది. అరే రాజు, ఇంత అందమైన గాడిద! అరే నా బంగారు తండ్రి, నీ చేతిలో మాయ ఉంది. ఇంకా నిన్ను మీ నాన్నతో సిటీకి పంపిస్తాను. అక్కడ పెద్ద పెద్ద కళాకారులున్నారు. అక్కడ మంచి మంచి విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. నీ చేతి మాయ చూసి మీ నాన్నగారు కూడా చాలా సంతోషిస్తారు. ఇంకా రాజు గాడిద ఎప్పటికీ విరిగిపోదు. ఇంకొక మంచి విషయం అమ్మా, ఒకవేళ ఇది విరిగిపోయినా కూడా నాకు గాడిద బొమ్మ చేయటం వచ్చేసింది. ఆహా, ఖచ్చితంగా. భలేగా చూసావా? ఒకవేళ మన దగ్గర మంచి ఏదైనా దూరమైనా దానికన్నా మంచిది మన కోసం వస్తుంది. అది సమయాన్ని బట్టి మన దగ్గరికి వస్తుంది.